న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. రేపు జరగబోయే నా కుమారుడు మొదటి పుట్టినరోజు వేడుకల్లో యానం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొని గొల్లపల్లి గంగాధర్ ప్రతాప్ రాణాకు ఆశీర్వదించాలని ఆహ్వానం పలికిన యానం శాసన సభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ దంపతులు. రేపు జరగబోయే నా కుమారుడు మొదటి పుట్టినరోజు వేడుకల్లో యానం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొని గొల్లపల్లి గంగాధర్ ప్రతాప్ రాణాకు ఆశీర్వదించాలని ఆహ్వానం పలికిన యానం శాసన సభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ దంపతులు. అభిమానులు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా వచ్చి నా కుమారుడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, కార్యక్రమానికి ఎవరు కూడా బహుమతులు, శాల్వాలు అటువంటివి కూడా రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గమనించగలరు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆశీర్వదించి విందుని స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ గొల్లపల్లి. తాళరేవు మండలంలో ఓఎస్జీసీ సంస్థ అందించిన నష్టపరిహారం పంపిణీపై మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దారుణమని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటరీ బీసీ సెల్ కన్వీనర్ వాడ్రేవు వీరబాబు డిమాండ్ చేశారు. తాళరేవు మండలంలో ఓఎస్జీసీ సంస్థ అందించిన నష్టపరిహారం పంపిణీపై మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దారుణమని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటరీ బీసీ సెల్ కన్వీనర్ వాడ్రేవు వీరబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం తలరేవు బైపాస్ రహదారిలోని పార్టీ కార్యాలయంలో మత్స్యకార ప్రతినిధులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ, ఓఎన్జీసీ నష్టపరిహారం 12 నెలలకు రావాల్సిన డబ్బులు కేవలం 5 నెలల 14 రోజులకే వేశారని, మిగిలిన డబ్బులు కూటమి నాయకులు జేబులు నింపుకుంటున్నారని పొన్నాడ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మన నాయకుడు నీతి నిజాయితీకి మారుపేరని, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుపై ఎటువంటి విమర్శలు చేసినా సహించేది లేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, మత్స్యకార గ్రామాల్లోకి వచ్చి సమస్యలు సృష్టిస్తున్నారని వైసీపీ నాయకులు అవగాహన చేసుకొని మాట్లాడాలని సూచించారు. పరిహారం పంపిణీ అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి, గాడిమోగ గ్రామ కమిటీ అధ్యక్షుడు సంగాడి కామేశ్వరరావు, మత్స్యకార ప్రతినిధులు కామాడి మాథరాజు, మల్లాడి ఈశ్వర్రావు, మల్లాడి వరదరాజు, సంగాడి గోవరాజు, పెన్సింగి నాగరాజు, చౌడు రాజు, వనమడి నూకరాజు, లంకె నూకరాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వచ్చిన కొన్ని డబ్బులు మాకు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన వెంటనే కూడా ఒక టర్మ్ డబ్బులు ఇచ్చి ఈయన 2 సంవత్సరాల తర్వాత కూడా వర్క్ చేసి ఇక్కడ మాకు 13 నెలల ఎగ్రిమెంట్ ఉంది. ఎగ్రిమెంట్కి అనుగుణంగా వెంటనే మళ్ళీ మా ప్రభుత్వం పోయిన తర్వాత ఎన్నో పాటలు పడ్డాం. సెంట్రల్ నుంచి స్టేట్ వరకు తిరిగాం. దాన్ని జిఎస్పిసి మేము 13 నెలలు ఇమ్మని చెప్పి అడిగాం తప్ప మేము 6 నెలలు ఇమ్మని చెప్పి ఎప్పుడు డబ్బులు అడగలేదు. 13 నెలలకి ఇమ్మని అడిగాం. మీరు తాజా మాజీ ఎమ్మెల్యే గారు 6 నెలలకే మీరు వచ్చిన వెంటనే బడ్జెట్లో డబ్బులు ఇచ్చారు. 13 నెలల డబ్బులు గవర్నమెంట్కి మీరు ఇచ్చారు. ఎవరు పని చేసుకున్నారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం కరెక్ట్గా వర్క్ ఆపేసేటప్పుడు కరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చారు. ఫ్లడ్స్ వల్ల ఆపేసి వాళ్ళు 5 నెలల 14 రోజులే చేశానని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి. మాకు ఆ డబ్బులు రూపాయతో సైతంగా మాకు 63,250 రూపాయలు మాకు డబ్బులు వేశారు. కానీ మా కూటమి ప్రభుత్వం ఎవరు కూడా మా డబ్బులు తప్పలేదు. నువ్వే 13 నెలలకి అగ్రిమెంట్ వదిలేసి ఇది అగ్రిమెంట్ లేని డబ్బులు 5 నెలల 14 రోజులు అవి క్లియర్ అగ్రిమెంట్ ఉన్న డబ్బులకి 13 నెలలకి 6 నెలలు ఇప్పించావు. ఏమండే మీరు గుద్ద కింద నల్లపోస ఎర్రగా ఉన్నాను అనుకోకండి. మీరు చేసినవన్నీ ఈ మండలంలో కులాన్ని అంటిపెట్టుకుని మోసం వేసేసావు తప్ప కులానికి నువ్వు కరెక్ట్ గా ఏ వృత్తి ఏది కూడా చేయలేదని చెప్పేసి ఈ మీడియా ద్వారా కులాన్ని మాత్రం 100% మోసం చేసావు. ఈ మాకు వచ్చిన హౌసింగ్ లో కానీ ఇవన్నీ కూడా కప్పెట్టకుండా ఎవడో యానం రాముతు గారిని అంటేట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు దోచుకున్నావు తప్ప మాకు 1 రూపాయి కూడా కరెక్ట్ గా మాకు అగ్ని కూడా శత్రువులు ఎవరికి మాకు చేయలేదని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకున్నా. నమస్కారాలు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం శుభాకాంక్షలు. మరి ఏదేమైనా మరి ముమ్మడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కాలేజీల మీద ప్రసారం చేస్తూ కోటి సంతకాలని చెప్పేసి డప్పేసుకుని తిరుగుతున్నారు. కానీ ఏదేమైనా కానీ మరి ఇక్కడ ముమ్మడివరం శాసనసభ్యులు
దాట్ల బుచ్చిబాబు గారు ఆంధ్రప్రదేశ్ విప్పు అయినటువంటి మరి మొన్న మా గ్రామాల్లో వచ్చినప్పుడు అగ్నికులక్షేత్ర గ్రామాల్లో వచ్చినప్పుడు మాజీ శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. ఏమనంటే 12 నెలల చిల్లరలకే రావాల్సిన డబ్బులు 5 నెలలు 14 రోజులకే వేశారు. మిగతాయి కూటమి నాయకులు మామూలుగా వాళ్ళు జేబుల్లో నింపుకున్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయ్యా ఏదేమైనా కానీ మరి అక్కడ మల్లాడి కృష్ణారావు గారు కానీ ఎక్కడ కానీ గతంలో తవ్వుకుంటే ఈ నిజాలు రప్పించుకుంటే చాలా ఉంది. కానీ దీని గురించే మాట్లాడుకోవచ్చు మనం. ఎందుకంటే ఒక అగ్రిమెంట్ అంటే మీకుంది, మీకన్నా ఎక్కువ మీరే వేయించారు, కాదని మేమంటలేదు. అయితే ఆ అగ్రిమెంట్ ఏంటి అనేది నీ పూర్తిగా అవగాహన ఉంది. మాకు 12 నెలలు అంటున్నారు కనుక మీరు అది తీసుకొచ్చి బహిరంగ సభకు వస్తే మా బుచ్చిబాబు గారితోని మేమందరం కూడా బహిరంగ సభకి నీతి నిజాయితీకి మారిపోయారు మన ముమ్మడివరం శాసనసభ్యులు బుచ్చిబాబు గారు కనుక ఏదైనా బహిరంగ సభకి ఆ లిస్ట్ పట్టుకుంటూ వస్తే మేము ఇమ్మీడియట్లో మేము రెడీగా ఉంటామని చెప్పేసి సవనీయంగా మనం చేసుకుంటూ, ఏదేమైనా మీరు గ్రామాల్లోకి వచ్చి మామూలుగా సమస్యలు సృష్టించడం తప్ప మాకు సమస్యలు పెట్టడం తప్ప అది కరెక్ట్ కాదని చెప్పేసి మీరు పెద్దోళ్ళు, మీరు సీనియర్ నాయకులు అంటున్నారు, కానీ అవగాహన లేక మాట్లాడడం అది కరెక్ట్ కాదు. దయచేసి దీన్ని మేము గతంలో మరి మా శాసనసభ్యులు గారు మేము కానీ మాకు ఎంత డబ్బు వచ్చినా ₹1 ఖర్చు లేకుండా మాకు ఇప్పించే బాధ్యత తీసుకున్నారు. మీరు ఏం చేశారు, ఎలా చేశారు అనేది గతంలో మీ గవర్నమెంట్లో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ మా శాసనసభ్యులు ఎటువంటారో ఏంటనేది మాకు తెలుసు. దయచేసి దీన్ని అవగాహన చేసుకుని మాట్లాడవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తీర ప్రాంతాల గ్రామాలలో నివసిస్తున్న కుటుంబ పోషణార్థం శ్రమిస్తున్న మత్స్యకారుల జీవనంలో ఉన్నత స్థితికి ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తీర ప్రాంతాల గ్రామాలలో నివసిస్తున్న కుటుంబ పోషణార్థం శ్రమిస్తున్న మత్స్యకారుల జీవనంలో ఉన్నత స్థితికి ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ మత్స్య దినోత్సవంను పురస్కరించుకుని తీర ప్రాంత గ్రామమైన చిర్రయానంలో జిల్లా మత్స్యకార ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజుతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సముద్రంలో వేటాడి జీవనం సాగించడమే కాకుండా తీర ప్రాంతంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని అదనపు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా ప్రభుత్వం వివిధ ప్రాంతాలలో అధ్యయనం చేసి అనేక పథకాలను చిన్న తరహా పరిశ్రమల తరహాలో ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు. నూతన ఉపాధి అవకాశాలను ఎంపిక చేసిన లబ్ధిదారులకు ధ్రువపత్రాలను అందజేసి మత్స్యకారులను గౌరవంగా సన్మానించడం జరిగింది. ఇప్పుడు అంతర్వేది పాలన చూసారు, ఎస్యానం, చర్యానం, ఇంకెక్కడ చూసారమ్మా? పల్లం ఒకటి. సో ఇప్పుడు ఈచ్ ప్లేస్ లో అట్లీస్ట్ ఒక 30-40 మంది గ్యాదర్ అయ్యి చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? అదే తర్వాత విల్లింగ్ గా ఉన్నారు కదా. ఓకే, అండ్ అది కొంచెం ముందు తీసుకెళ్ళాలి దీన్ని ప్రాపర్ గా. సో దీనికి నెక్స్ట్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎంత కమ్మాలి, మార్కెటింగ్ అవన్నీ టైప్ చేస్తాం. సరే అది టైప్ చేస్తాము, ప్రాబ్లం లేదు. ఇండివిజువల్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే గ్రూప్ అయితే ఫస్ట్ అవేర్నెస్ వచ్చిన తర్వాత అంటే ఫిషింగ్ అంటే ఓన్లీ జస్ట్ చేపలు, రొయ్యలు, డీప్ సీ ఫిషింగ్, మెరైన్ ఫిషింగ్, ఇన్లాండ్ ఫిషింగే కాదు. సో మిగతా యొక్క సెక్టార్స్ లో కూడా వెళ్తే మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. సో ప్రస్తుతానికి పాస్ట్ ఒక 40-50 సంవత్సరాల నుంచి ఓన్లీ మీరు ఫిషింగ్ మీద మెరైన్ ఫిషింగ్ కావచ్చు, ఇన్లాండ్ ఫిషింగ్ కావచ్చు, లేదా పాస్ట్ ఒక 20 years నుంచి రొయ్యల మీద డిపెండ్ అవుతున్నారు. సో పాస్ట్ ఒక 5-10 years నుంచి పీజలు కూడా చేస్తున్నారు. సో పీజలు చేసే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? అందరూ చేస్తున్నారా? సో ప్రధానంగా ఏదైతే పూర్తిగా మన నియోజకవర్గంలో మత్స్యకార సోదరులు ఎక్కువ, తీర ప్రాంత గ్రామం ఎక్కువ, పూర్తిగా వేట మీద ఆధారపడి ఉన్నారని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా ఏదైతే సముద్రంలో కూడా మన దగ్గర
ఈ ఆయిల్ కంపెనీస్ రావడం వల్ల మన చేపల ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత ప్రొడక్షన్ తగ్గుతుంది. ఆ ప్రొడక్షన్ కూడా పెంచాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సముద్రంలో చాలా చోట్ల సీబాస్ సీడ్ ని మరి రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకార మహిళలందరికీ కూడా ప్రోత్సహించాలని ఉద్దేశంతో సీవీడ్ కూడా ఒక కేజీ సీవీడ్ తెచ్చినట్టయితే అది 12 రోజులకి 2 కేజీలు అవుతుంది. అలాగే 60 days కి ఒక కుటుంబానికి 50,000 రూపాయల ఆదాయం వచ్చే సోర్స్ అది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే జిల్లా కలెక్టర్కి ఆదేశించి డిపార్ట్మెంట్ కి ఆదేశించి మీ అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో సీవీడ్ మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. రైల్ పార్క్ మీకు కొంతమందికి ఇచ్చారు, మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే ఎంతమంది ముందుకు వచ్చినా వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించే విధంగా గవర్నమెంట్ మరి యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా 4-5 ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికి కూడా 20 సెలెనిటీ పైన ఉండాలి. 20 సెలెనిటీ పైన ఉన్న దగ్గర మీరు ఏదైతే 3 డ్రాఫ్ట్లు ఇస్తారు ఒక్కొక్క వ్యక్తికి, దాన్ని ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి దాన్ని పట్టిన అది గుల్లగానే అంతా క్లీన్ చేసుకున్నట్టయితే అది 2 రోజులకి ఒకసారి రెట్టింపు అవుతుంది. అంత స్పీడ్ ప్రొడక్షన్ అది. మరి దాని నుంచి 2 బై ప్రొడక్ట్లు చేస్తారు. ఒకటి ఎండబెట్టి పౌడర్ తీయటం, మరి రెండోది దాని నుంచి ఆయిల్ తీయటం. ఆయిల్ అయితే 1 కేజీ తీస్తే సుమారు 1/2 లీటర్ ఆయిల్ వస్తుంది కాబట్టి అది 120 రూపాయలు రేట్ ఉంది. అదేవిధంగా పౌడర్ అయితే 100 కేజీలు తీస్తే 18 కేజీలు పౌడర్ వస్తుంది కాబట్టి దానికి కూడా మంచి రేట్ ఉంది. కానీ ఆ ప్రొడక్ట్లు కూడా మనం తయారు చేసుకోవడానికి మన గవర్నమెంట్ నుంచి మీకు ఇండస్ట్రీ చిన్న స్మార్ట్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కూడా మన ప్రభుత్వం అన్ని రకాలుగా లోన్ ఇవ్వడానికి మన ముందుకు వస్తుంది కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రధానంగా ఈ పక్క గ్రామాలందరికీ ఓన్లీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి లేడీస్ అందరూ కూడా హెడ్లెస్ కి వెళ్తారండి. ఎక్కువ ఓన్లీ ఇక్కడ జీవనాధారం లేక రైతు తలకాయ తీయడానికి మా నియోజకవర్గంలో 10,000 మంది మహిళలు ఓన్లీ తలకాయ తీస్తారు. అది కాకుండా మీరు ఇంటి దగ్గర చేసుకోవడానికి మంచి అవకాశం కాబట్టి మీకు సోర్స్ ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రధాన లక్ష్యం. తర్వాత మీ అందరికీ కూడా ఇంటి దగ్గరే ఏదైతే రంగు చేపలు ఉన్నాయో అన్ని కూడా యూనిట్లు ఇవ్వడానికి ఫెసిలిటీ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చారు. ఆ యూనిట్ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఇంటి దగ్గర వరలేసి ఆ చిన్నపిల్లలు పెంచుకోవాలి. చేప పిల్లలు రకరకాల కలర్స్ చేపలు ఉంటాయి. ఆ సీడ్ కానీ దానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ అన్ని కూడా సప్లై చేస్తారు. ఇంటి దగ్గర మీరు పెంచుకున్నట్టయితే దాన్ని ఎక్స్పీరియన్స్ వచ్చి మీ దగ్గర పర్చేజ్ చేసి తీసుకెళ్లే పద్ధతి కూడా ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహకరించాలని చెప్పి ఈ స్కీమ్ కూడా పెట్టింది. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా పీతల వేట మన సైక్లోన్ వచ్చినప్పుడు కోనసీమ జిల్లాలోని మమ్మిడివరం పోలిపాడ్యమిను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర కార్తీక మాసం 4 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వదిలి కార్తీక మాసం వెళ్లిన తర్వాత వచ్చే పాడ్యమి నాడు పోలిపాడ్యమిని జరుపుకుంటారు. శివభక్తురాలైన చాకలి పోలమ్మ కథను, ఆమె త్యాగాన్ని స్మరించుకుంటూ మహిళలు నదులలో కాలువలలో ఈ దీపాలను వదులుతారు. పోలమ్మకు దీపాలను అందించడం ద్వారా తమ కుటుంబాలకు శుభం కలుగుతుందని, సకల పాపలు తొలగిపోతాయని కోనసీమ జిల్లాలోని మమ్మిడివరం పోలిపాడ్యమిను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర కార్తీక మాసం 4 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వదిలి కార్తీక మాసం వెళ్లిన తర్వాత వచ్చే పాడ్యమి నాడు పోలిపాడ్యమిని జరుపుకుంటారు. శివభక్తురాలైన చాకలి పోలమ్మ కథను, ఆమె త్యాగాన్ని స్మరించుకుంటూ మహిళలు నదులలో కాలువలలో ఈ దీపాలను వదులుతారు. పోలమ్మకు దీపాలను అందించడం ద్వారా తమ కుటుంబాలకు శుభం కలుగుతుందని, సకల పాపలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. మహావిష్ణువు ఇలాంటి సమయాన్న ముస్లిమానం
ఐదుగురు గోడలు ఉన్నారు. కాకలి ఆశ్వీజ బహుళ అమావాస్య మొదలు ఏటిలో స్నానం చేసి దీపం పెట్టుకుని తుండేది. అట్లా ఒక నెల చేసిన పిమ్మట కార్తీక బహుళ అమావాస్య నాడు చిన్న గోడల ఇంటి కాపలా ఉంచి పెద్ద గోడల నడుగుని వెంట పెట్టుకుని నది వద్దకు వెళ్ళారు. ఆ చిన్న గోడలు కళ్ళ చేసిన గమనం కంటి ఉన్న వెన్నను తీసి పత్తి చెట్టు కింద రాలిన పత్తితో ఒత్తిడి చేసి వీధిలో పెట్టుకుని నూటి దగ్గర స్నానం చేసి జ్యోతిని వెలిగించుకున్నాను. కానీ అత్తగా వచ్చి తిట్టిన భయముతో ఆ దీపం మీద కాకల బాణను మూత పెట్టను. దేవతల ఆమె భక్తికి వచ్చి ఆమెను బొందుతో స్వర్గం రప్పించుతుండేది. ఆ స్వర్గం రప్పించుండేది. ఆమెను చదువుకున్నాను. మహాపుణ్యకాల ప్రసాద సిద్ధిరస్తు స్వయం పాదదానం పూజమహం సంప్రదే నమమా చదువుకున్నామి. వేసాను, నాకు ఉన్నాయి. వేసిన పట్టుగా పనాన్ని ఎప్పుడు ఇష్టపెట్టుకోకూడదు. పని చేసేది ఎప్పుడు లెక్క పెట్టుకోకూడదు. పనాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చి వచ్చి పొడిచినండి. పూర్వం పొడిచినంటే తలుపులకి పచ్చడి పెడతారండి. ఇప్పుడు పొడిచినట్టు చేస్తారండి. లోపలికి పెట్టి తెచ్చి పెడతాడు, ఇలా పెడతాడు. దాంట్లో చల్లకాలు పెట్టేవాడు. ఓకేనండి. ఆ చల్లకాలు గంట తీసుకుని కరగబెట్టి తింటూ ఈ తాగండి. Hey!
కోనసీమ జిల్లా పి గన్నవరంలోని టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి కో కన్వీనర్లు దాసరి వీర వెంకట సత్యనారాయణ, మోక ఆనంద్ సాగర్, ఏఎంసీ చైర్మన్ చిట్టూరు శ్రీనివాస్ వినతులు స్వీకరించారు. కోనసీమ జిల్లా పి గన్నవరంలోని టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి కో కన్వీనర్లు దాసరి వీర వెంకట సత్యనారాయణ, మోక ఆనంద్ సాగర్, ఏఎంసీ చైర్మన్ చిట్టూరు శ్రీనివాస్ వినతులు స్వీకరించారు. పలు అర్జీలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఇందులో అంబజీపేట మండలం తొండవరం గ్రామానికి చెందిన క్రాప నాగవేణి అనే వికలాంగురాలు పెన్షన్ కొరకు ఫిర్యాదు చేసింది. తనకు తల్లిదండ్రులు లేరని, ఇల్లు కూడా లేదని, ప్రస్తుతం అన్నయ్య వద్ద ఉంటున్నానని, అన్నయ్యకు కూడా కళ్ళు సరిగా కనబడవని తన దీనగాథను నాయకుల ముందు వెల్లబుచ్చింది. దీనితో ఆమెకు న్యాయం చేసేలా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అధిష్టానంతో మాట్లాడతామని ఆమెకు హామీ ఇచ్చారు. ఈ వచ్చిన అప్లికేషన్లో ఈ ఫిర్యాదులన్నింటినీ కూడా డివైడ్ చేసి ఆయా పరిధిలోని ఉంటే చేస్తారు, లేదు అంటే వాటిని వారి దగ్గరికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి పరిధిలో ఉంటే ఎమ్మెల్యే గారు శాసనసభ్యులతో కూడా. కోనసీమ జిల్లా రాజోలు కేరళ పడవ పోటీలు మరిపించే విధంగా మామిడి కుదురు మండలం గోగన్న మఠంలో నిర్వహించిన పడవ పందాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కోనసీమ జిల్లా రాజోలు కేరళ పడవ పోటీలు మరిపించే విధంగా మామిడి కుదురు మండలం గోగన్న మఠంలో నిర్వహించిన పడవ పందాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రపంచ మత్స్యకళ దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వచ్చే సంవత్సరం ఈ పోటీల పరిధిని విస్తరించి జిల్లా స్థాయి నిర్వహిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. విజేతలకు ప్రైజ్ మనీ అందజేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టుతున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈ రోజు శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలం కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో నిర్వహించారు. మండలాల్లో వివిధ గ్రామాల నుండి విచ్చేసిన క్లాప్ మిత్రులు కపిలేశ్వరం గ్రామంలో చెత్తను సేకరించి చెత్త నుండి సంపద కేంద్రం వద్ద తడి పొడి చెత్తను విభజించారు. తడి పొడి చెత్తను విభజించి వాటిని వేరువేరు తొట్టెల్లో ఉంచడం జరిగింది. తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసి అయిన తర్వాత రైతులకు విక్రయించడం ద్వారా ఆదాయం పొందవచ్చని ఎంపీడీఓ బాణోజీరావు క్లాప్ మిత్రులకు వివరించారు. అలాగే పొడి చెత్త అయిన ప్లాస్టిక్ సీసాలు వంటి వ్యర్థాలను రీసైక్లింగ్ వాళ్ళకి విక్రయించవచ్చన్నారు. చెత్త నుండి ఏ విధంగా వర్మి కాంపోస్ట్ అవుతుంది వాకతప్ప కార్యదర్శి వెంకటేశ్వరరావు, అంగర కార్యదర్శి రాయుడు, మోహన్లు సవివరంగా వివరించారు. మధ్యాహ్న భోజన అనంతరం ఎంపీపీ కార్యాలయంలో ఒకరోజు శిక్షణ తరగతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాకా శ్రీనివాస్, జెపిటీ ఎంపీడీఓ బి వరప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ బి రాంబాబు, కార్యదర్శి శివచక్రవర్తి, క్లాప్ మిత్రులు, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టుతున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈ రోజు శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలం కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో నిర్వహించారు. మండలాల్లో వివిధ గ్రామాల నుండి విచ్చేసిన క్లాప్ మిత్రులు కపిలేశ్వరం గ్రామంలో చెత్తను సేకరించి చెత్త నుండి సంపద కేంద్రం వద్ద తడి పొడి చెత్తను విభజించారు. తడి పొడి చెత్తను విభజించి వాటిని వేరువేరు తొట్టెల్లో ఉంచడం జరిగింది.
తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసి అయిన తర్వాత రైతులకు విక్రయించడం ద్వారా ఆదాయం పొందవచ్చని ఎంపీడీఓ బాణోజీరావు క్లాప్ మిత్రులకు వివరించారు. అలాగే పొడి చెత్త అయిన ప్లాస్టిక్ సీసాలు వంటి వ్యర్థాలను రీసైక్లింగ్ వాళ్ళకి విక్రయించవచ్చన్నారు. చెత్త నుండి ఏ విధంగా వర్మి కాంపోస్ట్ అవుతుంది వాకతప్ప కార్యదర్శి వెంకటేశ్వరరావు, అంగర కార్యదర్శి రాయుడు, మోహన్లు సవివరంగా వివరించారు. మధ్యాహ్న భోజన అనంతరం ఎంపీపీ కార్యాలయంలో ఒకరోజు శిక్షణ తరగతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శాఖ శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ బి వరప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ బి రాంబాబు, కార్యదర్శి శివచక్రవర్తి, క్లాప్ మిత్రులు, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన కార్యదర్శులు పాల్గొన్నారు. మనం అలవాటు చేస్తున్నాం, కొంతమంది ఇంకా ప్రజలు అనేది మారట్లేదు, అంటే కల్పించేస్తారు. అలా అని చెప్పి మనం కల్పి చేసుకుంటాం. మేము ఈ గత 3 నెలల నుంచి కూడా ప్రతి 7 గంటలకు ఉదయం 7 గంటలకు కూడా ఫీల్డ్ లెవెల్లో మనం ఉదయం 6ంటికి వచ్చాం. ఇప్పుడు మనం మన గ్రామంలో ఉన్న తడి చెత్త, ఉడి చెత్త మొత్తం ఎటువంటి చెత్త అయినా సరే క్లీన్ చేసి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ కూడా మా సెక్రటరీ తరఫున, ఎంపీడీ స్టాఫ్ అందరి తరఫున కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఎందుకంటే మీరు ఉండబట్టే ఏ గ్రామం అయినా సరే క్లీన్గా ఉంటుంది. ఈ విషయంలో 100% నిజం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనం ముఖ్యంగా ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త కంపల్సరీ వేరు చేయండి. ఆ వేరు చేసి మనకి మన ఎస్టాబ్లిష్డ్ ఏదైతే ఉందో అక్కడ అంటే మన ఇంటి దగ్గర నుంచే సాగ్రిగేషన్ వేరు చేయడం వల్ల ఏమవుతుందంటే మన తడి చెత్త అన్నింటిలో కూడా మనం ఇక్కడ మన షెడ్లో చూపిన విధంగా కుండీల విధంగా మొత్తం అన్ని తడి చెత్తని ఇందులో వేస్తాం. అంటే తడి చెత్త అంటే మీ అందరికీ తెలిసిందే, మనకి మిగిలిపోయిన అన్నం, కూరగాయలు తొక్కలు, తర్వాత అంటే భూమిలో త్వరగా కులిపోయి ఉన్న ప్రతిదీ కూడా తడి చెత్త కింద వస్తుంది. కాబట్టి ఆ తడి చెత్త అనేవి కూడా మనం ఫస్ట్ ఏంటంటే నాడపిట్లో మనం వేసుకుండి నాడపిట్లో ఉన్న 4 రోజుల తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం వర్మి పిట్లో వేయడం వల్ల మనకి ఒక 2-3 నెలల్లో మన వర్మి అనేది తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా మనం ఆదాయం అనేది సమకూర్చగలుగుతున్నాం. ఆ తర్వాత మీకు పొడి చెత్త విషయం అయితే వస్తే పొడి చెత్త అనేది ఏమొస్తుంది, ప్లాస్టిక్ అంటే రిమైనింగ్ భూమిలో మనకి త్వరగా కులిపోయే స్వభావం ఏదైనా ఉందో అంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ ఫైబర్ కానీ, మిగతా ఏమైనా ఉన్న అటువంటివి కూడా అవి కూడా పొడి చెత్తలో వస్తాయి. వాటి వల్ల కూడా మనం ఆదాయం తెచ్చుకోవచ్చు. ఎలాగంటే మనం చూడండి, ప్రతి వీధిలోను ప్రతి ఊర్లోనూ మన ఉదయాన్నే ఒక రిక్షా వేసుకుని ప్లాస్టిక్ ఇవ్వండి, ముగ్గు పట్టుకెళ్ళండి అని చెప్పి ఒక బండి వస్తుంది. అంటే మన అంటే 1 కేజీ 2 కేజీలు ఉందనుకోండి, ఆటోమేటిక్ 2-3 కేజీలు ముగ్గు వస్తుంది. అంటే ముగ్గు వాల్యూ 10 కేజీ 10 రూపాయలు తీసుకుని 30 రూపాయలు ఆదాయం. అంటే మీరు అనుకోవచ్చు తడి చెత్త పొడి చెత్త ఆదాయం ఎలా వస్తుంది అనేది. దీని ద్వారా వర్మి అమ్మడం వల్ల ఆదాయం వస్తుంది, అదేవిధంగా పొడి చెత్త వల్ల ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఆ ప్రజలు అనేది అలా చేసుకున్నాం. కొంతమంది ఆ సాగ్రిగేషన్ మనం పొడి చెత్తను వేరు చేసి మన షెడ్ తరలించి మనం ఎవరైతే ప్లాస్టిక్ అమ్ముతారో వాళ్ళకి మనం అమ్ముతున్నామండి. షెడ్లు చాలా వరకు అన్ని షెడ్లో కూడా ప్లాస్టిక్ అనేది అమ్మడం జరుగుతుంది. ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి. అంటే మనం ఇందులో 2 రకాలు భావించాలి. దానిలో వచ్చి ఆదాయం మనం తక్కువ కదా అని అనుకోకూడదు కూడా. దానివల్ల ఏమవుతుంది, మన ఊరు బయట కానీ ఊరు మధ్యలో కానీ ఎక్కడైనా చెత్త ఒకప్పుడు ఏం చేసేవారు, పెద్ద పెద్ద చెత్త కుప్పలన్నీ ప్లాస్టిక్తో కలిపి వేసేసేవారు. మనం ఎంత క్లీన్ చేస్తే సరే నెక్స్ట్ రోజు అది అక్కడ ఉంటుంది. అందువల్ల అంటే మనం దీన్ని ఎంత పెంచితే దాని చెత్త అనేది మన రోడ్ సైడ్ కానీ మన వీధుల్లో కానీ చెత్త అనేది లేకుండా ఉండేటట్లుగా ఉంటుంది. గ్రామంలో శానిటేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయాలని ప్రభుత్వ ఉద్దేశంతో ప్రతి మండలంలోనూ కూడా ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ వారం కపిలేశ్వరం గ్రామాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. మరి 100% ఈరోజు 19 గ్రామాల నుంచి కూడా ఈ క్లాప్ మిత్రాలు రావడం, పంచాయతీ కార్యదర్శులు రావడం, ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఎక్కడ కూడా డ్రైన్స్ లో కానీ లేదా ఎక్కడ కానీ చెత్త లేకుండా మరి నిర్వీర్యంగా మరి అందరూ మన పనిచేసినప్పుడు ఏంటనేది మనం ఎలా చేసాము, ఏంటి సిటీ నిర్వహణ ఎలా చేయాలి ఏంటనే దాని గురించి మీ అందరికీ కూడా అవగాహన ఉంది. అందరి దుక్కులు కూడా అన్ని దుక్కులు మన షెడ్లు ఉన్నాయి, ఒక 4 దుక్కులు తప్ప అన్ని దుక్కుల షెడ్లు ఉన్నాయి. అన్ని దుక్కులు కూడా నిర్వహణ ఎలా జరుగుతుందనే దాని గురించి మన వాకతప్ప పంచాయతీ కార్యదర్శి గారు అలాగే మన ఏం చేయాలనేది మన ఎంపీఓ గారు కూడా చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం దీనికోసం సిఆర్పీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో మరి డ్వాక్రా గ్రూప్ నుంచి చిన్న గ్రామాలు అయితే ఒకరిని, పెద్ద గ్రామాలు అయితే 2 కూడా చేయడం జరిగింది. వాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి, చెత్తని సేకరించినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు క్లాప్ మిత్రులు వచ్చినప్పుడు మీరు ఏదైనా
తీసుకుని ఒక దాంట్లో ఉంచి డస్ట్బిన్లో ఇవ్వాలి. అసలు చెత్త అంటే ఏంటని ఎన్ని భాగాలుగా ఉంటుందని దాని గురించి మరి వాళ్ళకి ట్రైనింగ్ శివకోడ్లో ఇవ్వడం జరిగింది, సుప్రీం యార్డ్లోని. కాబట్టి అక్కడి నుంచి ట్రైనింగ్ పొంది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చెప్తున్నాం అంతా కూడా వాళ్ళకి డోర్ టు డోర్ వెళ్ళి అయినా కానీ వేపమత్రాలు ఇచ్చినప్పుడు కలిపి వాళ్ళు తీసుకుంటున్నారు. దీనివల్ల మేము రేపు పొద్దున అడిగితే సమాధానం చెప్పడం ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది కూడా వాస్తవంగా కొన్ని దిక్కులు మనం చూసినప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రదేశంలో మీరు ఏదో చెప్పారో ఆ ప్రదేశంకి వెళ్ళినప్పుడు వాళ్ళు విడిగా ఇమ్మని మీరు చెప్తే తప్ప ఈ ప్రక్రియ పూర్తి కాదు. మీరు ఎప్పుడైతే వెళ్ళి తెచ్చేసారో వాళ్ళు ఎంతమంది వేసినా పంచాయతీ కార్యదర్శులు అని ఎంతమంది వచ్చినా ఆ యొక్క ఫుల్ఫిల్ అవుతుంది. ఫుల్ఫిల్ కావాలి అంటే ఒక్క ప్రదేశానికి మీరు వాళ్ళు ఎప్పుడైతే ఏ ప్రదేశానికి వెళ్తున్నారో వెళ్ళారో ఆ ప్రదేశంలో తడి చెత్త పొడి చెత్త డివైడ్కి ఇస్తున్నారో లేదో మీరు చూసుకుని ఆ ఇస్తున్నప్పుడు మాత్రమే తీసుకునే విధంగా మీరు వాళ్ళతో కూడా మీరు చెప్పాలి. చెప్పినప్పుడే ఇది కార్యక్రమం అవుతుంది. వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మీరు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క ఫోటో ముందు జిల్లాలో తడి చెత్త పొడి చెత్త కలిపి తీసుకున్న ఫోటో కనుక వస్తే ఆ పంచాయతీ కార్యదర్శి మీద అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి అధికారి మీద వాళ్ళ మీద కూడా ఎందుకు అలా జరిగిందనే విషయాన్ని అడిగే పరిస్థితులు ముందు రాబోతున్నాయి. కాబట్టి దీన్ని క్లాబ్ మిత్రాల దగ్గర నుంచి సిఆర్పీల వరకు మరి కొంతకాలం ఉంటారు అని చెప్పి మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఉండేది మనం ఎక్కువగానే. కాబట్టి ఈ లోపలనే తడి చెత్త పొడి చెత్త కూడా సెపరేట్ గా చెప్తున్న ప్రదేశంలో మీరు వెళ్ళి సెపరేట్ గా తీసుకునే పరిస్థితి ప్రక్రియ పూర్తవుతే తప్ప ఈ కార్యక్రమం ఇది కాదు. కాబట్టి మీరు అందరూ కూడా చెయ్యాలి. అలాగే ఇప్పుడు మరి సార్ చెప్పినట్టు మీరు చేసినటువంటి ప్రక్రియ చిన్నది కాదు, చాలా పెద్దది. అది నిరంతర ప్రక్రియ. ఈ రోజు చెత్తపల్లి ప్రదేశానికి వెళ్ళిపోయాం, అక్కడి నుంచి తెచ్చేసాం, ఒక టన్ను అయిపోయింది అనుకుంటే పరిస్థితి కాదు. రేపు మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ వస్తూనే ఉంటది. చేయవలసిన బాధ్యత మనకు. నారే బిక్స్ అంటే మనకి ఇక్కడ లేవు. నారే బిక్స్ అంటే ఎలా ఉంటాయంటే అవుట్ సైడ్ నుండి మనం ఏదైతే భూమిలో గడిచిపోయే ఉన్నాయో ఐటమ్స్ పెట్టే ఉన్నాయో అవి నారే బిక్స్ వేస్తాం. దానికి అన్నాలు ఉంటాయి, గ్యాస్ ఫార్మ్ అవుతుంది. ఆ గ్యాస్ అవుట్ సైడ్ పోతుంటుంది. దాని మీద ఒక ప్యాడ్ వేసుకొని మనం మినిమం 40 నుంచి 50 రోజుల వరకు ఉంచుతాం. అక్కడి నుంచి అయితే ఏంటంటే 6 ఏళ్ళు తీసుకొచ్చి కులిపోయిగా ఈ వర్మీ బిట్స్లో తీసుకొచ్చి వేస్తాం. వేసినప్పుడు ఏంటంటే ఇక్కడ వర్మీ బిట్స్ ఒక లైన్ కొబ్బరి చెప్పలు తాలూకా అట్లా వేయటం ఉందో అవి కొనుక్కో పెట్టి ఒక లైన్ వేసి దాని మీద 6 లైన్ వేస్తాము. తర్వాత మళ్ళీ ఇంకో లైన్ మళ్ళీ కొబ్బరి చెప్పలు వేస్తాం. తర్వాత 2-3 పాలు వేసి మినిమం హైట్ వచ్చేటప్పుడు చూసుకుని దాని మీద వర్మీస్ మనం ఎడిట్ చేస్తాం. వర్మీస్ ఏంటంటే వరిమి అవి పురుగు ఏవైతే వానభావాలు ఉన్నాయో ఆ వానభావాలు అవి తింటూ లోపలికి వెళ్తాయి. అది వదిలే మూత్రం ఏదైతే ఉందో అది మనకు వదిలికి తయారవుతుంది. దాన్ని మనం ఎరువు కింద మనం కానీ చేయడం కానీ చేస్తాం. అంటే కొన్ని దగ్గర ఏంటంటే ఎరువు 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు అమ్ముతున్నారు. అవి బాగుంటే అక్కడికక్కడ తీసుకోవాలి. మనం ఏంటంటే ఇక్కడ తయారు చేసే వర్మి 100% వర్మి అవరం లేదు. మనకి చూసారు కదా, మధ్యలో ముచ్చికాయతారు కానీ కాయతారు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు గోని ఎరగట్టుగా దానికి నిండుగా అవే ఉంటాయి, వర్మిస్ ఉంటాయి. మనకు ఒకప్పుడు పూర్వం ఏంటంటే మనం ఏదైతే ఉన్నాయో మెటీరియల్ గంట కొబ్బరి మీద వేసుకునేవారు. వానపాము అనేది ప్రతి దగ్గర మనకి వర్షం కనిపిస్తుంటారు. ఇంట్లోనే వానపాము తిరుగుతుండేది. ఇప్పుడు వానపాములు అనేది మనకి ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పుడు వానపాములు కూడా మనం కొనుక్కుంటున్నాం. కేజీ 150-200 వానపాము. అందులో ఉండే వానపాములు అయితే 100 గ్రాములు 150 గ్రాములు ఉంటే మిగిలినంతా మట్టే ఇస్తారు. అది వానపాములు కూడా ఒక విధంగా అమ్ముకోవచ్చు. పెరిగిన వానపాములు మనం ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ అంటే అమ్ముకోవడానికి అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఇంటికి మనం ఏదైతే తడి చెత్త పొడి చెత్త అనేది మనం తీసుకుంటున్నామో, పొడి చెత్త అనేది వారానికి ఒకసారి తీసుకోమన్నారు గవర్నమెంట్. ఏంటంటే అది కొలదు, వాసన వేయదు. కాబట్టి తడి చెత్త అనేది రోజు తీసుకుని అమ్మన్నారు. ప్రతి ఇంటికి మనం ఏంటంటే మినిమం 100 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు ఏదైతే ఉందో తడి చెత్త మనం తీసుకుంటున్నాం. మహా అయితే 3 తిరిగితే మనకు ఎక్స్ట్రా రాదు తడి చెత్త. మార్కెట్ ఉంటే మార్కెట్ హ్యాక్స్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ తడి చెత్త కింద వస్తాయి. మనకి ఏమైనా పబ్లిక్ మార్కెట్స్ ఏమైనా మనకు ఉంటాయి. లేకపోతే మనకి ఏది ఉందో అది మనం దీంట్లో వేస్తాం. ఒక కుండీలో వేయాలంటే మినిమం ఏంటంటే ఈ కుండీ తడి చెత్త నింపాలి. మినిమం మనకు వచ్చే ఈ కబరేసుకోవడం నాకు తెలిసి 15 days అవుతాయి. కానీ ఆ కుండీ నిండుతో మనం అన్నీ మనం వేస్తాం. దానికి వేసి మనం వర్మికి చేస్తాం. మీరు ఏం చేయాలంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు
ముందుగా వాళ్ళు అవగాహన కల్పించండి. మనం ఆల్రెడీ గ్రీను బ్లూ కలర్ డస్ట్బిన్లు డిలీట్ చేస్తున్నాం. గ్రీన్ అనేది ఏమో తడి చెత్తకి, బ్లూ కలర్ అనేది పొడి చెత్తకి ఇస్తున్నాం. పొడి చెత్తలో 2 రకాలు ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి. గాజు బింకులు ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది వేరేగా సెపరేట్గా తీసుకోమన్నారు. ప్లాస్టిక్ అవని గాజులు అవని వేరేగా తీసుకోమన్నారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏంటంటే మనం ఎక్కడైనా వేస్తే అవి ఎండకి వలన దానిలో ఉండే పొల్యూషన్ అనేది క్యాన్సర్ కానీ, ఆయాసం కానీ, ఉపసం కానీ కొన్ని జబ్బులు వస్తాయి. అవి రాకుండా ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది సింపుల్గా బ్యాక్టీరియా అన్నీ రోడ్డు మీద ఎక్కబడితే అక్కడ పడిపోతాయి. అవి చాలా డేంజర్ దీనికన్నా. కనుక అలాంటి కూరలు వేరేగా తీసుకోమని ఆ ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది వేరేగా సెపరేట్గా పెడితే వాళ్ళే ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ తీసుకుంటారు. ఇవన్నీ మాకేంటంటే జిల్లాకు ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ తీసుకోవడానికి ఒక సెంటర్ అనేది పెట్టారు. అవి ఏవైతే వచ్చాయో అవన్నీ అక్కడ పంపిస్తే వాళ్ళు అవన్నీ ఎలక్ట్రానిక్ కంపెనీకి ఏవైతే ఉందో రీప్లేస్మెంట్ కింద కంపెనీకి పంపించేస్తారు. ఇవి ఎక్కడైనా ఉన్నాయనుకోండి, దానివల్ల మనకి అన్నిటికన్నా డేంజరస్ అన్నీ ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద వస్తాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు ఎక్కువగా మాట్లాడితే ఏంటి చెవులని, క్యాన్సర్ అని, బ్రెయిన్ క్యాన్సర్ అని రకరకాలు వస్తాయి. అందుకే కొంతమంది ఏంటంటే స్పీకర్ ఆన్ చేసుకొని స్పీకర్ ఇలా పెట్టుకుని మాట్లాడుకుంటారు. కొంతమంది చెవి ఇలా పెట్టుకుని ఇలా మాట్లాడుతుంటారు. అవి చాలా డేంజర్. ఇంకా అసలు విషయానికి వద్దాం. మీరు వీధిలోకి వెళ్ళినప్పుడు, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటింటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏమని అడుగుతారంటే క్వశ్చన్స్ ఉన్నాయి. ఐబీఆర్ క్వశ్చన్స్ అంటే గవర్నమెంట్ ఏంటంటే మనకి ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీలు మొన్నటి వరకు ఏంటంటే కొన్ని పంచాయతీలుగా మనం సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మండలం అంతలో అక్టోబర్ 2 నుంచి అన్ని ఐబీఆర్ గ్రామ పంచాయతీస్ కింద డిక్లేర్ చేస్తున్నారు. ఈ డిక్లేర్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి పంచాయతీకి 50 నుంచి 100-200 వరకు ఫోన్ కాల్స్ అనేది వేస్తారు. అక్కడి నుంచి చేసిన వారి క్వశ్చన్ ఏంటి అడుగుతారు, మీ పంచాయతీ మీకు చేపలు వస్తున్నారా లేదా అనేది ఒకటి ఫస్ట్. అంటే గ్రీన్ గార్డు కానీ గ్రీన్ అంబాసిడర్ వస్తున్నారా లేదా అని ఒకటి. వారానికి కనీసం 2 సార్లు వస్తున్నారా అనేది రెండో క్వశ్చన్. దానికి ఒకటో నెంబర్ కొడితే ఎస్, రెండో నెంబర్ కొడితే నో. పొరపాటున 2వ నెంబర్ కొట్టాడు అనుకోండి, ఇక్కడ పాయింట్స్ తగ్గిపోతాయి. ఎక్కడైతే పాయింట్స్ తగ్గిపోయావో అక్కడ చేపల స్కోర్ను పంచాయతీ కింద లెక్క. వాళ్ళు శాలరీ స్కోర్ ఈ పద్ధతి పైన ఇస్తారు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.